హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ గంగపట్నం గురించి చెప్పబోతున్నాను. లంకాయం శాంకరీదేవి అన్న శక్తిపీఠ వర్ణనలో భక్తులందరికీ తెలిసిందే. అందులో 4వదైన క్రౌంచపట్టణి చాముండి అన్న వర్ణన ప్రస్తుతం జిల్లాలోని ఇందుకూరుపేట మండలంలో గంగపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవియేనని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకు రుజువుగా వారు ఆలయ దక్షిణ ద్వారంపై నాటి రాజులు చెక్కిన క్రౌంచపట్టణి చాముండి అన్న శిల్పాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అదేవిధంగా గంగపట్నం గ్రామానికి ఒకప్పుడు క్రౌంచపట్టణం అన్న పేరు కూడా ఉండేది. పక్షులు ఎక్కువగా ఉన్నందున ఆ పేరు ఉండేదని పంచాయతీ రికార్డులు చెబుతున్నాయి. మంగళవారము, శుక్రవారము ఇలా అమ్మవారికి రావుకాల దీపం పెడతారండి. మంగళవారం అయితే 3 నుండి 4:30 వరకు, శుక్రవారం అయితే 10:30 నుండి 12 వరకు రావుకాలం అండి. ఆ టైమింగ్స్లో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు. జనరల్గా ఈ దీపం మేము ఇంటి దగ్గర ఉండే దుర్గాదేవి గుడిలో పెడతామండి. అనుకోకుండా ఈరోజు ఇక్కడికి రావడంతో, అదే టైమింగ్ కావడంతో ఇక్కడ పెట్టుకున్నాము. చాముండేశ్వరి అమ్మవారు కూడా పార్వతీదేవి అవతారమే కాబట్టి మేము ఇక్కడ పెట్టుకున్నామండి. గ్రామదేవతల గుళ్ళల్లో అయినా లేదా పార్వతీదేవి అవతారాలైన ఏ గుడిలో అయినా కానీ మనం పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మంగళవారం, ఆదివారం, శుక్రవారాల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ పొంగళ్ళు పొంగించుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ గుడి నెల్లూరు నగరానికి తూర్పున 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తజనుల పాలిట కల్పవల్లిగా గావించారు. అమ్మవారిని సేవించిన వారికి మానసిక వ్యాధులు నయం అవ్వడంతో పాటు గ్రహ దోషాలు నివృత్తి అవుతున్నాయి. దీంతో పాటు దీర్ఘకాలం నుంచి వివిధ రోగాలతో బాధపడుతున్న వారు, సంతానం లేని వారు అమ్మవారిని నిష్టగా 40 రోజుల పాటు సేవిస్తే వ్యాధుల నుంచి దూరం కావడంతో పాటు సంతానాన్ని పొందుతూ అమ్మవారికి తాము మొక్కుకున్న విధంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. గుడి టైమింగ్స్కి వస్తే ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మరలా తిరిగి సాయంత్రం 4:30 నుండి 6 వరకు ఉంటుందండి. ఒక్క శుక్రవారము, ఆదివారము తప్ప గుడి టైమింగ్స్ ప్రతిరోజు ఇవే టైమింగ్స్ అండి. శుక్రవారము, ఆదివారము కంటిన్యూగా ఉంటుంది. ఉదయం 8 నుండి సాయంత్రం 7 వరకు ఉంటుందండి. ప్రతి ఒక్కరు గుడిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.